రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని సిల్వర్డేల్ స్కూలుకు చెందిన బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే బస్ ప్రమాదం జరిగింది. జానగూడ, గుండాల, అల్లవాడ, పామేన, ఇక్కరెడ్డిగూడ, చెన్వెల్లి, బస్తేపూర్ తదితర గ్రామాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకోవడంతో ఓవర్లోడ్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇలా జరిగిందని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యం ప్రమాద స్థలానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీఓ అధికారులు స్కూల్ బస్ తనిఖీ లేకపోవడంతోనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆగడం లేదని పిల్లల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఫీజు కట్టకపోతే పిల్లలను హింసించి మరీ వసూలు చేస్తున్నారని, కానీ ఫీజులపై ఉన్న తాపత్రయం మెయింటెనెన్స్లో ఉండాలని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 10 గ్రామాలను కలిపి ఒకటే బస్సును ఉపయోగిస్తున్నారని, డ్రైవర్ని మార్చమని చెప్పినా నువ్వే మార్చావని ఎదురు సమాధానం చెప్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమే కాదు సార్, ఇక్కడికి వచ్చి చూసిపోమని ఒకసారి బస్ ఏ రకంగా పడ్డదో తెలుస్తుంది కదా ఆమెకు. ఆడికి వచ్చిందా రావాలే కదా సార్ బస్ పట్టడానికి. మమ్మల్ని కూరగాయ మార్కెట్కి రా. ఏ మలేషియా ఇదో రమ్మని నేను మాధురినేనా ఎందుకు రమ్మంటామన్నా? మేడం ఇడికి రమ్మను. కాదన్నా, మేడం వీడికి రావాలి కదా, పొద్దున్నే పడ్డది 8 గంటలకు. మీకు తెలియదా? మేము బస్ కనే ఉన్నాం. నాకు ఇట్లా చెప్పారు, కూరగాయల మార్కెట్లకు రామంటా అని చెప్పి. మేము ఏడికి రావాలి? కూరగాయలు రావాలా? పోలీస్ స్టేషన్ కి రావాలా? కూరగాయల మార్కెట్లకు రావాలన్నా? స్కూల్ కాడికి రావాలన్నా? స్కూల్ కాడికి రావాలి. మార్కెట్లకు రమ్మన్నారంట. మేము మార్కెట్లకు అయితే రాము, ఫీజులేము. స్కూల్ కాడ సరే అన్న, మేము స్కూల్ కాడ అయితే వస్తాం. మార్కెట్లో కడుతున్నాం ఫీజు. సరే అన్న.